హాయ్ ఫ్రెండ్స్, హాయ్ చెప్పు. హాయ్. చూస్తున్నారు కదా, చేపల పులుసు అయితే చేస్తున్నామండి. చేతు మీకు హాయ్ చెప్పాడు కదా, మీరు కూడా హాయ్ చెప్పండి వాడికి. చేపల పులుసు అయితే చేసుకుంటున్నాం ఈ సండే మేము. చూస్తున్నారు కదా, ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువ వేయాలండి చేపల పులుసుకి. నాకైతే చేయడం రాదు, మా తమ్ముడు చేస్తున్నాడు. చూస్తున్నారు కదా, తర్వాత మస్టర్డ్స్ ఉంటాయి కదండి, ఆవాలు కరివేపాకు అయితే వేసాడు. చూడండి, అలా మీకు ఇంట్రెస్టింగ్ గా ఉంటది. కర్రీ వండాలన్నా కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటది, కానీ తింటే పర్లేదు, చేసుకోవచ్చు. తిన్నప్పుడు అయితే చేసుకోవడం వేస్ట్ కదా. చూస్తున్నారు కదా, ఎండుమిర్చి వేసాడు కరివేపాకు, తర్వాత పచ్చిమిర్చి కూడా వేసాడు ఒక 2. చూడండి, వీడియోలో వస్తుంది. ఇంకా మనం ఫిష్ ఏంటంటే ఫస్ట్ గా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. అందులో ఏంటంటే సాల్ట్, కారం, పసుపు, ఇంకా ఫిష్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఒక చెక్కేమో నిమ్మకాయ మంచిగా అందులో వేసేసి మంచిగా కలిపి, ఇంకా ఆ మసాలా అనేది ఫిష్కి నీట్గా పెట్టేయడమే. నీట్గా వచ్చిన తర్వాత ఇంకో చూస్తున్నారు కదా, ఇక్కడ చింతపండు మగ్గు అనేది చేస్తున్నాడు. నీట్గా ఫిష్కి అప్లై చేసేసి అవి సైడ్లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్లేదు. చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ ఉల్లిపాయలు అనేది వేగిపోయినాయి. ఇట్రా, మంచిగా ఉల్లిపాయలు మగ్గిపోయాక చూస్తున్నారు కదా, చింతపండు గుజ్జు కూడా అయిపోయింది. ఇంకా అందులో వేసేయడమే చింతపండు. హాయ్ చెప్పు. హాయ్. మంచిగా మనం జాగ్రత్తగా ఉండి చేసుకుంటే చాలా బాగుంటదండి చేపల పులుసు అనేది. ఏ కర్రీ అయినా సరే ఇంట్రెస్టింగ్ గా చేసుకుంటే చాలా బాగా వస్తుంది. చూస్తున్నారు కదా, టమాటోస్ కూడా వేసాడు. మంచిగా అవి ఇవి మగ్గిపోయాక వేసుకుంటే బాగుంటుందండి. లేకపోతే కొంచెం అవి సరిగ్గా మగ్గకపోతే పీసెస్ లాగే ఉండిపోతాయి. టమాటాలు, ఉల్లిపాయలు అంత టేస్టీగా అయితే ఉండదు. చూస్తున్నారు, ఆయిల్ మాత్రం ఎక్కువే వేసుకోవాలి. ఇంకా మనం కారం అనేది మీ టేస్ట్, మీరు ఎంత తింటారనేది దాన్ని చూసుకొని వేసుకోండి. పసుపు అయితే ఇందులో వేయక్కర్లేదు, ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసాం కదా, అందులో వేసాం కదా, ఇంకా చాలు. మరి ఎక్కువ వేసినా పసుపు వాసన అనేది వచ్చేసిద్ది. ఇంకా సాల్ట్ కూడా చూసుకొని వేసుకోండి. కారం అనేది మీ ఇష్టం, కొంచెం ఎక్కువ తింటాను అనుకుంటే ఎక్కువ వేసుకోండి. చూస్తున్నారు కదా, మంచిగా మిక్స్ చేసుకొని ఇంకా లిడ్ పెట్టేస్తే అదే మంచిగా మగ్గిద్ది. సింపుల్ ప్రాసెస్ అండి, ట్రై చేయండి. ఇంకా మ్యారేజ్ అయ్యి కూడా ఇప్పటికీ కూడా నాలాగా చేపల పులుసు చేయడం రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. అంటే రాదంటే నేర్చుకుంటే వచ్చింది, కానీ ఇంట్లో తినేయడం ఇష్టం లేనప్పుడు ఇంకా నేర్చుకొని కూడా ఉపయోగం లేదు కదా. సో అందుకని మేము ఎప్పుడు కూడా చేసుకోం. ఎవరో ఒకరు వస్తే, ఇంకా వాళ్ళకి వస్తే ఇంట్రెస్ట్ చూపిస్తే అప్పుడే తీసుకొస్తాం. లేకపోతే మాక్సిమం మేము చికెన్, మటన్ అంతే అవే తెచ్చుకుంటాం. సీ ఫుడ్ అనేది అసలు తెచ్చుకోం. చూస్తున్నారు కదా, చింతపండు మగ్గ అనేది వేసేసాడు. ఇంకా అది బాగా కొంచెం మరిగాక చూస్తున్నారు కదా, అవి నీట్గా అరేంజ్ చేసుకోవాలి. నచ్చినట్టు పడేస్తే ఈ పీసెస్ అనేవి ఇరిగిపోతాయి. స్మూత్ గా ఉంటాయి కదా ఫిష్ అనేది. ఇంక ఇది మగ్గిపోయాక ఫిష్ మసాలా, కొంచెం కొత్తిమీర, హాయ్ చెప్పు, వేసుకొని ఇంకా కట్టేయడమే. కాసేపు ఉంచండి. కాసేపు ఉంచుకొని గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది మీకు ఎంతవరకు అనేది చూసుకొని ఆఫ్ చేసేయడమే. ఇంకా మరీ ఎక్కువగా ఉడికినా సరే అవి స్మూత్గా ఉంటాయి కాబట్టి పీసులు ఇలా విడిపోతాయి. మనం ఆ గట్టితో కూడా పద్దాక కదపకూడదు. చూస్తున్నారు కదా, లిడ్ పెట్టేశాడు. ఆ తర్వాత ఇంకా అది మగ్గాక ఇంకా లాస్ట్లో ఫిష్ మసాలా, కొత్తిమీర వేసి ఇంకా ఆపేయడమే. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు తెలిసిపోయింది మగ్గిందా లేదా అనేది. ఆయిల్ అనేది పైకి వస్తుంది, తేలుతూ ఉంటుంది. అప్పుడు మీకు మగ్గిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ట్రై చేయండి ఒకసారి ఎప్పుడైనా. బాయ్ చెప్పు.